పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇక పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు క్వాష్ పిటిషన్స్ వేశారు, వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రోజుకో కేసు 2 రోజులకో పోలీస్ స్టేషన్ అనే చందంగా తయారైంది పోసాని కృష్ణమురళి పరిస్థితి. 3 రోజులు ఏదైతే 3 రోజులకో జైలు అన్నట్టుగా కూడా ఆయన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పరిస్థితి అయితే మాత్రం వివిధ ప్రాంతాల్లో పోసానిపై వరుసగా నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అయితే ఆయన ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి అయితే క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 5 పిటిషన్లు వేశారని కూడా మనకు తెలుస్తుంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నమోదైన కేసులకు సంబంధించి క్యాష్ చేయాలంటూ కూడా పిటిషన్లు ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. తాజాగా క్యాష్ పిటిషన్ అయితే ఈ రోజు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబాల పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోసాని పైన వరుస కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసులు కొట్టివేయాలంటూ కూడా క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు, వారు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించమంటూ కూడా ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ పోలీస్ స్టేషన్లో ఇంకా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి ఈ క్యాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు విషయం జరగబోతోంది. పోసాని కృష్ణమురళికి అనారోగ్యం కూడా ఉందంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు కూడా అటు కోర్టులో చెప్తున్నట్టు వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పోసాని కృష్ణమురళిని ఒక రోజుకు ఒక స్టేషను, మరియు రోజుకు ఒక జైలు, మరొక కస్టడీలు, ఇలా అనేక రకాలుగా పోసాని కృష్ణమురళి అయితే నిత్యం కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, అదే కోర్టుల చుట్టూ, ఏదైతే కారాగారాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వీటన్నింటికి కూడా కొలిసి తీసుకురావాలంటూ కూడా వేసినటువంటి హైకోర్టు ఏదైతే క్రాష్ పిటిషన్ ఉందో అది ఈ రోజు విచారణలో మరికొద్దిసేపట్లో తేలబోతాం అన్నటువంటి పరిస్థితి. జ్యోతి, అయితే ఈవేళ 4 కోర్టుల్లో పోసాని కేసుల మీద విచారణ ఉంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు పోసాని తరపు లాయర్లు? మొత్తంగా మనం ఈ 4 కోర్టుల్లో కాకుండా ఇతర కేసులకు సంబంధించి కూడా ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి లాయర్స్ వాదిస్తారు. కాబట్టి అంటే హైకోర్టు నుంచి వచ్చేటటువంటి ఉత్తర్వుల ప్రకారం కింద కోర్టులు ఏదైతే తమ తీర్పునైతే వెలువరించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనే దానిపైన అందరికీ ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి. హైకోర్టులో వచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ హైకోర్టు తీర్పును అనుసరించి కింద స్థాయిలో ఉన్నటువంటి కోర్టుల్లో విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళికి అక్కడ తర్వాత జరిగేటటువంటి పరిణామం మారిపోయేటటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కనబడతా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను